పీడీ వ్యవసాయ రంగంలో డీలర్ల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమం గురువారం పీడీ ఆత్మ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖలో ఏఈఓలు, ఏఓలు వంటి సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి రైతు వరకు సమగ్ర అవగాహన చేరడానికి పారా ఎక్స్టెన్షన్ వర్చువల్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఇన్పుట్ డీలర్లు వ్యవసాయ రంగంలో కీలక సలహాదారులుగా వ్యవహరించగలరని, ఈ డిప్లొమా కార్యక్రమం ద్వారా వారి పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టిసిపేట్ చేసిన ఏడీస్, అలానే మాస్టర్ ట్రైనర్ అండ్ ఆల్ ది డీలర్స్ అండ్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇది మనకి ఒక మంచి అవకాశం, గవర్నమెంట్ స్పాన్సర్డ్, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉన్నట్టు మనకి జిల్లా లెవెల్లోనే ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఫస్ట్లీ రిజిస్టర్ చేసుకొని ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేర్చుకోవాలి అనేది ఒక ఉత్సాహం ఉండాలి మీలో, అప్పుడే ముందుకు వస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు మంచి పని చేశారు, వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు మేము అందియాల్సిన నాలెడ్జ్ అంతా కూడా డెఫినెట్గా ఇక్కడ జరిగే 48 సెషన్స్లో ట్రైనర్స్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో అవ్వచ్చు, ఫీల్డ్లో అవ్వచ్చు, మీకు కావాల్సిన అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా అందిస్తారు. కానీ మీ సైడ్ నుంచి మీకు వేరే ఎన్నో పనులు ఉన్నా, షాప్లో వర్క్ ఉన్నా, ఏమున్నా కూడా కంపల్సరీ మీరు అటెండెన్స్ మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ కూడా సిన్సియర్గా మీరు అటెండ్ అవ్వాలి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు క్లారిఫై చేయించుకోవాలి. థర్డ్, మీరు చాలా ఇయర్స్ టుగెదర్ ఫార్మర్స్తో ఇప్పటివరకు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సో మీకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఆల్రెడీ ఉంది. సో ఈ డిస్కషన్స్లో, ఈ ట్రైనింగ్స్లో మీరు కూడా ఒకరికొకరు మీరు నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటేనే ఎట్లాంటి ప్రాక్టీసెస్, దేనివల్ల ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకుంటేనే మీకు కూడా ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాబట్టి యాక్టివ్గా క్లాసెస్లో, ఫీల్డ్లో మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా కోరుతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనము ముందుకి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా మంది స్టాఫ్, మండల్కి ఒక ఎంఏఓ ప్లస్ ఒక క్లస్టర్కి ఏఈఓస్, ఇంతమంది స్టాఫ్ ఉన్నా కూడా మనకి ఫీల్డ్ లెవెల్లో కావాల్సినంత అవేర్నెస్ కానీ, లేదు అంటే చేయాల్సినంత ఎఫర్ట్స్ మనము ఇంకా చేయలేకపోతున్నాము. కానీ అక్కడే మనకి ఈ కాన్సెప్ట్ పారా ఎక్స్టెన్షన్ పర్సనల్ అనేది మీరే మనకి ముందుకొచ్చి మీరు గవర్నమెంట్కి సహకరిస్తే మనం అగ్రికల్చర్ సెక్టర్లో చాలా మంచి ఫలితాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అది తీసుకొస్తాం కూడా. ఇప్పుడు సాయిల్ హెల్త్ గురించి కానీ, లేదు అంటే ఫర్టిలైజర్ యూజ్ మనము రీసెంట్గా నానో యూరియా ప్రమోట్ చేయాలి అనేది కూడా అందరినీ రిక్వెస్ట్ చేయటం జరిగింది. అలానే న్యాచురల్ ఫార్మింగ్, అసలు ఏ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ లేకుండా కూడా మనము న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఎంకరేజ్ చేయాలి అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.